తీర్పు ఎప్పుడో జరుగుతుందిలే అనుకొని భయభక్తులు లేక జీవిస్తున్నారు ప్రజలు. దేవుడు అంటున్నాడు, నేడే ఈ లోకానికి తీర్పు జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మన అంత్య దినమే తీర్పు జరుగుతుంది. మన అంత్య దినమే తీర్పు జరుగుతుంది. నేడే లోకానికి తీర్పు జరుగుతుంది. నేడే లోకానికి తీర్పు జరుగుతుంది. ఈ లోక నటన గతించిపోతుంది. ఈ లోక నటన గతించిపోతుంది. మధ్యాకాశములో విందులున్నాయని, వెయ్యేండ్ల పరిపాలన జరగబోతుందని. మధ్యాకాశములో విందులున్నాయని, వెయ్యేండ్ల పరిపాలన జరగబోతుందని. ఏడేండ్ల శ్రమలన్నీ కలుగబోతాయని, యేసే రాజ్యమేల రాబోతున్నాడని. ఏడేళ్ల శ్రమలన్నీ కలుగబోతాయని, యేసే రాజ్యమేల రాబోతున్నాడని. భ్రమ చెందుతున్నారా, మత్తులో ఉన్నారా? భ్రమ చెందుతున్నారా, మత్తులో ఉన్నారా? దోషులవుతారో నిర్దోషులవుతారో? దోషులవుతారో నిర్దోషులవుతారో? దోషులవుతారో నిర్దోషులవుతారో? దోషులవుతారో నిర్దోషులవుతారో? నేడే లోకానికి తీర్పు జరుగుతుంది. నేడే లోకానికి తీర్పు జరుగుతుంది. ఈ లోక నటన గతించిపోతుంది. ఈ లోక నటన గతించిపోతుంది. మధ్యాకాశములో పెళ్లి ఉన్నదని, యేసే వరుడుగా రాబోతున్నాడని. మధ్యాకాశములో పెళ్లి ఉన్నదని, యేసే వరుడుగా రాబోతున్నాడని. యేసే మెస్సయ్యగా మళ్ళీ వస్తాడని, ఆ విందులోనే నన్నెన్నుకుంటాడని. యేసే మెస్సయ్యగా మళ్ళీ వస్తాడని, ఆ విందులోనే నన్నెన్నుకుంటాడని.